తెలంగాణ అసెంబ్లీలో ఏలైటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. జనరల్గా నేరం చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేరం చేసిన దాని మీద చట్టసభలో చర్చ జరగడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఈరోజు నేరం చేసిన అంశం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. నేరం చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్ప నేరం చేసిన అంశాన్ని ఈరోజు చట్టసభలో తీసుకొచ్చి చర్చ చేస్తామంటే ఇది ఏ రకంగా సభవో మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పీసీ ఘోష్ కమిషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఇది కేవలం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పినటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. అనేక మార్లు పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం 3 బ్యారేజీలకు పరిమితం చేసి కేవలం 7,000 కోట్ల రూపాయల మీదనే ఈ కమిషన్ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ కాళేశ్వరాన్ని కేవలం కన్ఫైన్ చేసింది 3 బ్యారేజీలకు మాత్రమే, కేవలం 7,000 కోట్ల రూపాయలకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది. 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ జరుగుతలేదు. అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో ఒకసారి మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది మేడిగడ్డలో 3,662 కోట్ల కోసం, అన్నారంలో 2,195 కోట్ల కోసం, సుందిర్లాలో 1,811 కోట్ల కోసం బ్యారేజీల నిర్మాణం మాత్రమే జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి కమిషన్ వేసింది కేవలం 7,668 కోట్లకు మాత్రమే అధ్యక్ష. అంటే వీళ్ళు 1,00,000 కోట్ల మీద అవినీతి కంక్లూడ్ ఏం అధ్యక్ష? అధ్యక్ష 5 నిమిషాలు కాదు, ఏం అధ్యక్ష ఇది? 20 నిమిషాలు చూడండి, మీరు టైం చెప్పండి, అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష. అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష. అసలు మొదలు కూడా పెట్టలేదు కదా అధ్యక్ష. ఈరోజు అంటే మీకు అట్లా ఇప్పుడు వాస్తవాలు చెప్తే మీకు నచ్చుతలేదు అధ్యక్ష. మీకు వినసొంపుగా చెప్పాలంటే మా వల్ల కాదు అధ్యక్ష. వినసొంపుగా చెప్పడానికి ఇటువైపు వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పలేకపోతున్నాము, మేము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు పొద్దున్నుంచి మేము ఇక్కడ కూర్చున్నది అధ్యక్ష 10 నిమిషాలు మీరు ఇచ్చే సమయం కోసమే కదా అధ్యక్ష. ఈ సమయం కూడా మీరు మా దగ్గరికి వెళ్ళి గ్రాప్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఆయన బెల్ కొట్టేసరికి టెన్షన్ వచ్చేస్తున్నది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇక్కడ ఇది ఘోషించినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఈ జస్టిస్ ఘోషించినటువంటి రిపోర్ట్లో మీరు కొన్ని విషయాలు చూసినట్టయితే అధ్యక్ష, సరే తుమ్మిడేటిలో నానబెల్ట వాటర్ విషయంలో మీరు చెప్పారు, అనేకమైనటువంటి సమాధానం మీరు చెప్పారు. అక్కడ వాటర్ మరి తుమ్మిడేటి నుంచి షిఫ్ట్ చేశారు, కారణాలు వాళ్ళు చెప్పారు, లేటెస్ట్ ఉన్నాయని లేవని అనేకమైనటువంటి రీజన్ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లకుండా నేరుగా నేను ఒక అంశం మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష. ఇక్కడ the commission shall fix responsibility for the lapses identified during its inquiry into the above matter, financial implications and the lapses identified. Ikkada the IAS officers held responsible adhyaksha. IAS officers held responsible SK Joshi IAS, Special Chief Secretary, liable for serious lapses. Adhyaksha, ikkada Smita Sabarwal IAS, then Secretary to the Chief Minister, now liable for action.